నేను ఓఆర్ఆర్ రద్దు చేయండి అని నేను అన్నా. ముఖ్యమంత్రి గారు లేచి ఏమన్నాడు, హరీష్ రావు గారు ఎంక్వైరీ చేయమన్నాడు అన్నాడు. నేను అనని మాటను అని ప్రెస్ రిలీజ్ ముఖ్యమంత్రి కార్యాలయంకి వెళ్ళి కూడా హరీష్ రావు డిమాండ్ మేరకు వేస్తున్నా అని సభను ఈ రాష్ట్రాన్ని తప్పుదో పట్టించడం అది కూడా తప్పే కదా. యూ రెక్టిఫై దట్. అంటే నేను అనేది సభలో మాట్లాడేటప్పుడు హుందాతనము, మర్యాదలు, సాంప్రదాయాలు అందరికీ ఈక్వల్గా ఉండాలి. నేను అనని మాటను అన్నట్టు ముఖ్యమంత్రి గారు సభలో చెప్పి బయటకు పోయి ఆయన కార్యాలయంకి వెళ్ళి హరీష్ రావు గారు డిమాండ్ మేరకు వేశాను అని రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్టు? హౌస్ రికార్డ్స్ వెరిఫై చేయండి, హౌస్ అడ్జెంట్ చేసి స్పీకర్ గారి దగ్గర రికార్డ్స్ పెట్టండి, వాస్తవాలు తెలుసుకోండి. ఇట్లా మిస్లీడ్ చేయడం ఎవరికి కూడా మంచిది కాదు. అధ్యక్ష, పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇందాక ఏదైతే అడిగారో అది నిజం. ఏదైతే చెప్తాను, ఒక టెండర్ రద్దు చేయాలి అంటే, ఒకసారి అగ్రిమెంట్ అయిన టెండర్ రద్దు చేయాలి అంటే ముందు రద్దు చేయమంటున్నారు. రద్దు చేయాలి అంటే దాని మీద విచారణ జరగాలి. విచారణ జరగకుండా ఎలా రద్దు చేస్తారు? ఎప్పుడన్నా భారతదేశ చరిత్రలో ఉందా? ఒక టెండర్ రద్దు చేయాలి అంటే విచారణ చేయాలంటే మీరు ఇండైరెక్ట్గా అడిగింది ఏంది? విచారణ చేసిన తర్వాతనే రద్దు చేయగలుగుతారు. దాంట్లో తప్పులు తేలిన తర్వాతనే రద్దు చేయగలుగుతారు. అది విస్మరించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడారు, ఏదో మీరు రద్దు చేయమన్నమాట నిజం కాదా? దాని అర్థమేంది? విచారణ చేయమని. ఒకసారి అగ్రిమెంట్ చేసిన తర్వాత దాన్ని ఎలా రద్దు చేస్తారండి? విజిలెన్స్ ఎంక్వైరీనా, ఇంకొక ఎంక్వైరీనా, ఇంకొక ఎంక్వైరీనా? ఎంక్వైరీ చేయకుండా ఎలా రద్దు చేయగలుగుతారు? గౌరవ వారు చాలా సీనియర్ మోస్ట్ మంత్రి గారు, అనుభవం ఉన్నవారు, వారికి అన్ని విషయాలు తెలుసు. ఒకటి ఏదైనా రద్దు చేయాలి అంటే ఏదో గాలిలో పేపర్ వస్తే రద్దు చేయలేరు. అది గౌరవ మాజీ మంత్రి గారు గమనించాలని కోరుకుంటున్నాను.